అన్నాడు, పురుషుడు తన తల్లి తండ్రిని విడిచిపెట్టి భార్యను హత్తుకొనును, వారిద్దరు ఏక శరీరం, ఇది గొప్ప మర్మము అన్నాడు. ఆ మర్మము ఏమిటి అంటే అది క్రీస్తుని గూర్చియు సంఘమును గూర్చియు చెప్పబడినది అని ఎఫెసీలో మనకు చెప్పగలిగాడు. అంటే పౌలు ఇక్కడ స్త్రీని సంఘమునకు పోల్చగలిగాడు. ఏ క్రీస్తు ప్రాణాన్ని పెట్టి ఈ బాహ్య ప్రపంచములో స్థాపించబడిన ఏ సంఘములైతే ఉన్నాయో ఆ సంఘాలన్నీ కూడా నారీమణిగా పిలువబడుతున్నాయి. నారీమణిగా. ఎందుకంటే క్రీస్తు ప్రోక్షించిన రక్తము చేత మానవ శరీర ఆత్మల కంటుకున్న మాలిన్యాన్ని ఎప్పుడైతే క్రీస్తు యొక్క రక్తము ద్వారా ఒక వ్యక్తి కడుగుకొని, ఎవడైతే శుద్ధులైన వ్యక్తులందరూ కూడా ఒక స్థలములో చేర్చబడగలుగుతారో వారు నారీమణి. అంటే వారు మణివలే ఒక విలువైన, మణివలే ఒక శ్రేష్టమైన వ్యక్తులు. ఈరోజు మనమందరము క్రీస్తు రక్తము చేత కడుగబడిన వ్యక్తులమే. మనందరిలో కూడా శుద్ధత ఉంటున్నది. శుద్ధత కలిగిన మనమందరం కూడా ఒక సంఘ వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తులమే. అందుకే మనం ఏమని పిలువబడుచున్నాము అంటే నారీమణిగా పిలువబడుచుంటున్నాం. మనలో ఒక విలువ ఉన్నది, మన జీవితంలో ఒక శ్రేష్టత ఉంటున్నది. అలాంటి విలువైన శ్రేష్టమైన జీవితాన్ని కలిగి జీవిస్తున్నటువంటి నీకు నాకు దేవుడిచ్చే హెచ్చరిక ఏమిటి అంటే, ఓ నారీమణి, ఓ సుందరి, మందల అడుగుజాడలను బట్టి నీ వెళ్ళు. ఈ బాహ్య ప్రపంచంలో స్థాపించబడిన క్రైస్తవ సంఘాలకు దేవుడిచ్చే హెచ్చరిక ఏమిటి అంటే, ఒకటే, మందల అడుగుజాడలను బట్టి నీ వెళ్ళిపో. అంటే మనకంటే ముందుగా ఒక మంద ఉంది. ఆ మంద అడుగుజాడలను బట్టి నీ వెళ్ళిపో. ఈ రోజున నారీ అని చెప్పబడే స్త్రీ అనగా సంఘం అంటే మనం మన రక్తము చేత శుద్ధీకరించబడిన వ్యక్తులం. అందుకే మనకు ఒక విలువ శ్రేష్టత ఉన్నది. మనకు చెప్పే మాట, మనకంటే ముందు ఒక మంద ఉన్నది. ఆ మందల అడుగుజాలను బట్టి నీ వెళ్ళు అంటున్నాడు. మనకంటే ముందున్న మంద అపోస్తల కార్యం 7వ అధ్యాయం 38వ వచనాన్ని చదువుకుందాం. అపోస్తల కార్యం 7వ అధ్యాయం 38వ వచనాన్ని చదువుకుందాం. సీనాయి పర్వతము మీద తనతో మాట్లాడిన దేవదూతతోనూ మన పితరులతోనూ అరణ్యములోని సంఘమందు ఉండి మనకు ఇవ్వటానికి జీవవాక్యములను తీసుకొనినవాడు ఇతడే. మీరు బాగా అర్థం చేసుకోవాలి. అపోస్తల కార్యం 7:38లో చూడగలిగితే అరణ్యమందు ఉండు సంఘము అని వ్రాయబడి ఉంది. అరణ్యములో ఏముంది తల్లి? సంఘం ఉంది. అదే మంద అని మనం అనుకోవాలి. ఇశ్రాయేలుల యొక్క ప్రజలు 430 సంవత్సరాలు ఐగుప్తు యొక్క దాస్యములో ఉండిపోయారు. అయితే దేవుడు వారి మీద తన కటాక్షాన్ని చూపించి ఐగుప్తు యొక్క దాస్యములో నుండి దేవుడు వారిని విడిపించాడు. విడిపించిన తదనంతరం దేవుడు వారికి ఇచ్చిన వాగ్దానం ఏమిటి అంటే, పాలు తేనె ప్రవహించే కనాను దేశాన్ని మీరు స్వతంత్రించుకొనుడి అని ఆ వాగ్దానాన్ని వారికి ఇస్తూ, మిమ్ములను నడిపించటానికి మోషేను నేను నాయకునిగా పెడుతున్నా, అతని యొక్క నాయకత్వంలో మీరు నడవాలి అని దేవుడు చెప్పడము జరిగిపోయారు. ఐగుప్తిని విడిచిపెట్టి కనానుకు వెళ్ళేంత వరకు కూడా 40 సంవత్సరాలు పట్టింది. వెళ్ళాలి అనుకుంటే 40 రోజుల్లో వెళ్ళిపోవచ్చు. వారి యొక్క ఒక్క అవిధేయతను బట్టి 40 సంవత్సరాలు పట్టింది. ఈ అరణ్య యాత్రలో వీరు వెళ్ళుచూ ఉన్నప్పుడు ఆ ఇశ్రాయేలుల ప్రజలను చూచినప్పుడు వారు ఒక మందగా కనిపిస్తున్నారు, ఒక సంఘంగా కనిపించగలిగారు. సీనాయి పర్వతం దగ్గరికి వెళ్ళిన తర్వాత దేవుడు మోషేతో మాట్లాడాడు. మోషే, అహరోనుకు ఆ మందను అప్పగించి నీవు సీనాయి మీదికి రావయ్యా. దేవుని మాట మేరకు ఆ మందను అహరోనుకు అప్పగించేసి మోషే సీనాయి పర్వతం మీదికి వెళ్ళిపోయాడు. 40 రాత్రింబగళ్ళు అక్కడ ఉండగా దేవుడు మోషేకు జీవవాక్యాన్ని ఇచ్చాడు. అదే 10 ఆజ్ఞల పలకలు.
బైబిల్ చెబుచున్నది, అరణ్యమందున్నటువంటి సంఘమునకు జీవవాక్యాన్ని తీసుకున్నవాడు ఇతడే అని బైబిల్ చెబుతుంది. అరణ్యమందున్న మంద, ఆ సంఘం ఇశ్రాయేలీయులే. వారికి దేవుడిచ్చిన జీవవాక్యం సీనాయి పర్వతం మీద 10 ఆజ్ఞలే ఎప్పుడు మోషే తీసుకున్నాడు. ఇశ్రాయేలుల యొక్క మంద దగ్గరికి వచ్చి, ఇశ్రాయేలుల ప్రజలారా, దేవుడు మీకు జీవవాక్యాన్ని ఇచ్చాడు. ఈ జీవవాక్యం ఏమై ఉంటున్నదో అది నేను మీకు స్పష్టమైన రీతిలో నేను వివరించుచూ ఉంటున్నాను. మీ అందరూ కూడా జీవవాక్యమును బట్టి మీరు నడవాలి అని మోషే ఆ రోజున ఇశ్రాయేలుల ప్రజలందరికీ కూడా హెచ్చరిక చేయడం అన్నది జరగగలిగాది. అది అయిన తదనంతరం పగటి కాలమందు దేవుడు మేఘస్తంభములో దిగి వచ్చాడు. రాత్రికాల సమయమందు దేవుడు అగ్నిస్తంభములో దిగి వచ్చాడు. దిగి వచ్చినటువంటి దేవుడు నడిచాడు, మందను నడిపించగలిగాడు. జీవవాక్యాన్ని విన్నారు, దానికి విధేయత చూచిన వారు నడవగలిగారు. కొందరైతే దేవుడు నడుస్తూ ఉండగా నడవలేక, కొందరైతే జీవవాక్యాన్ని వినగలిగిరి కానీ విధేయత చూపక అవిధేయత చూపిన కారణాన్ని బట్టి అరణ్యములోని చెట్లలో ఉన్న ఆకుల వలె రాలిపోగలిగారు. అయితే ఎవరైతే దేవుడు నడుస్తున్నప్పుడు నడిచిరో, ఎవరైతే దేవుని యొక్క జీవవాక్యాన్ని వినగలిగి దానికి విధేయత చూపించి నడవగలిగిరో, వారు నడిచిన నడక, వారు వేసిన అడుగు, వారు చేసిన ప్రయాణము ఇవంతయు కూడా జీవవాక్యమునకు సంబంధించినటువంటిది, దేవునికి సంబంధించినది. వారు నడిచిన ప్రయాణమే ఒక ఆధ్యాత్మికమైన ప్రయాణం. వారు వేసిన అడుగే ఆత్మీయమైన అడుగు, వారు నడిచిన నడకే ఆత్మీయమైన నడక. ఎవరైతే ఈ విధంగా నడుచుకుంటూ వెళ్ళగలిగారో వాగ్దాన దేశమైనటువంటి ఆ కనానులోనికి వారు వెళ్ళిపోవడం అనేది జరిగిపోగలిగారు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, అందుకే నారీమని పిలువడుచున్నటువంటి నేటి సంఘాలలో ఉన్నటువంటి మనకు దేవుడిచ్చే హెచ్చరిక, ఆ రోజున అరణ్యమందున్న సంఘమన్న ఇశ్రాయేలీయులు ఏ జీవవాక్యాన్ని బట్టి, ఏ దేవుని బట్టి నడిచి వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోగలిగిరో, నేటి తరములో ఉన్నటువంటి మీరు కూడా ఆ మందను ముందు పెట్టుకుని వారి అడుగు జాడల్లో మీరు వెళ్ళండి. అలా మీరు కూడా వెళ్ళడం అనేది జరగగలిగితే పరలోకపు యొక్క కనానును మీరు స్వతంత్రించుకోగలుగుతారు. బైబిల్ చెబుతుంది, బైబిల్ చెబుతూ ఉంది. ఈరోజు నువ్వు ఆలోచించు, నీ వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితం నువ్వు బోధింపబడుచు ఉన్న వాక్యాన్ని బట్టి నడుస్తున్నావా? వాక్యం ఒక విధంగా నడవమంటే నీవు మరో రీతిగా నడుచుకుంటూ వెళుతున్నావా? అలా నడవడం అన్నది జరిగితే నిన్ను నీవు మోసపరుచుకుంటున్నావు. నిన్ను నీవు మోసపరుచుకుంటున్నావు. ఎంత మోసపరుచుకుంటావు తెలుసా? పరలోకాన్ని పోగొట్టుకుంటావు, నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతావు. ఇంత బ్రతికి పరలోకాన్ని పోగొట్టి నరకానికి వెళుతున్నామంటే మళ్ళీ చెబుతా, మిమ్మును మీరు ఎంత మోసపరుచుకుంటున్నారో ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఆ జీవితం ఎప్పుడూ మనకు ఉండకూడదు. బ్రతికి ఉన్న కాలములో నీ అడుగు దేవునిదై ఉండాలి, నీ నడక దేవునిదై ఉండాలి, నీ ప్రయాణం దేవుని ఆత్మీయ ప్రయాణమై ఉండాలి. అప్పుడే వారు ఇహలోకపరమైనటువంటి కణాలను సంపాదించుకున్నారు, మనము పరసంబంధమైన కణాలను సంపాదించుకుంటాం. కొలనూలు చేత పట్టుకుని 1000 మురలు కొలవగా, యెహెజ్కేలు నడవమని చెప్పగా నడిచిన తర్వాత చీలమండల లోతు, పాదాల లోతు, పాదం అడుగులను సూచిస్తుంది. ఈ 1000 మూరలే 1000 సంవత్సరములు. ఆ కాలములో జీవించింది ఆదాము మొదలుకొని హానోకు వరకు 1000 సంవత్సరాలు. హానోకు యొక్క పాదపు యొక్క అడుగు దేవునిదై ఉండగలిగాది. నీది కూడా నీ అడుగు దేవునిదై ఉండాలి. ఇది మొదటి విషయం. రెండవదిగా చూడగలిగితే, కొలనూలు చేత పట్టుకొని మళ్ళీ 1000 మురలు కొలవగా, యెహెజ్కేలు నడవవయ్యా. చీలమండల లోతు నుండి కొలవబడిన 1000 మురలు నడవగా ఆ 1000 మురలు పూర్తయిపోగా అక్కడ ఆగగా అది మోకాళ్ళ లోతు వరకు వచ్చేది. అసలుకు ఈ యొక్క 1000 మూరలు 1000 సంవత్సరములు. ఈ 1000 సంవత్సరముల కాలములో అక్కడ హానోకు మొదలుకొని
అబ్రహాము వరకు కూడా 1000 సంవత్సరాలు ఆ కాలంలో జీవించిన వారు వీరు. హానోకు నుండి అబ్రహాము యొక్క జీవితాన్ని చూడగలిగితే, ఇక్కడ హెస్కేలు నడవగా మోకాళ్ళ లోతు, ఆ 1000 మూరలే 1000 సంవత్సరాలు. ఆ కాలంలో కనిపించింది హానోకు మొదలుకొని అబ్రహాం వరకు. ఇక్కడ అబ్రహామును చూడగలిగితే మీరు బాగా గమనించాలి, మీలో ఎవరైనా ప్రార్థన చెయ్యాలి అని మీకు ప్రేరేపణ కలిగితే మీకు వెంటనే మోకాళ్ళు జ్ఞాపకానికి వస్తాయి. వెంటనే మోకాళ్ళ మీద నిలిచి మీరు ప్రార్థిస్తాను. నువ్వు స్త్రీవైనా, నువ్వు పురుషుడు అయినా, మోకాళ్ళ అని నువ్వు అర్థం చేసుకోవద్దు. మోకాళ్ళు ప్రార్థనా జీవితాన్ని సూచిస్తున్నాయి. పాదాలేమో అడుగులు, మోకాళ్ళైతే ప్రార్థనా జీవితం. అయితే ఈ 1000 మూరలు 1000 సంవత్సరములు కాబట్టి ఆ కాలంలో ఎవరు కనిపిస్తున్నారంటే అబ్రహాము ఒకే ఒక పర్యాయం 6 పర్యాయములు దేవుని దగ్గర విజ్ఞాపన చేశాడు. 6 పర్యాయములు ఏకధాటిగా అక్కడ దేవునికి తాను ప్రార్థన చేశాడు. అంటే అబ్రహాము ప్రార్థనాపరుడు. అబ్రహాము మోకాళ్ళ అనుభవాన్ని కలిగినటువంటి వాడు. అందుకే అబ్రహాము యొక్క జీవితాన్ని చూస్తే దేవునికి అబ్రహాముకు ఉన్న ఆ అవినాభావ సంబంధం లేక ఆ పరస్పర సంబంధం వర్ణించటానికి వీలు కానటువంటిది. చూడండి, బైబిల్ గ్రంథంలో కొంతమంది ప్రార్థనా పరులు ఉంటున్నారు. వారు ఎలా ప్రార్థన చేశారో తెలుసా? అబ్రహాము ఒకసారి అతడు సాష్టాంగపడి తాను ప్రార్థన చేశాడు. తర్వాత ఏలియాను చూడండి, తన ముఖాన్ని వంచి చివరికి మోకాళ్ళ దగ్గర పెట్టి ఆ విధంగా ఏలియా ప్రార్థన చేశాడు. అది కర్మెలు పర్వతం మీద. తిరిగి మీరు మోషేను చూడండి, రెఫీదీము లోయలో 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేశాడు. తర్వాత మీరు సొలొమోనును చూడండి, యెరూషలేము మందిరములో మోకాళ్ళ మీద నిలిచి ప్రార్థన చేశాడు. హన్నాను చూడండి, షిలోహు మందిరములో నిలబడి ప్రార్థన చేశారు. పరిశుద్ధ గ్రంథములో ఎందుకు సాష్టాంగపడి ప్రార్థించాలి, ఎందుకు తలను వంచి మోకాళ్ళ దగ్గర పెట్టి ప్రార్థించాలి, అసలుకు ఎందుకు 2 చేతులు పైకెత్తి చేయాలి, అసలుకు ఎందుకు మోకాళ్ళ మీద నిలిచి ప్రార్థించాలి, అసలుకు ఎందుకు నిలబడి ప్రార్థించాలి? భక్తులందరూ ఒక్కొక్క రీతిలో ప్రార్థన చేసుకుంటూ వెళ్ళారు. కారణం ఏమిటి అంటే వారు ఎక్కడ కానీ వారి దేహాన్ని ప్రేమించిన వారు కాదు.